ఈరోజు 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇమ్యూనిటీ సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఇమ్యూనిటీ తగ్గిపోయి తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీ వాళ్ళని అటాక్ చేయడము, దాంట్లో స్కిన్ సంబంధించిన లాట్ ఆఫ్ థింగ్స్ అంటే సోరియాసిస్, విటిలిగో, అలోపీషియాస్ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ సంబంధించిన ఇష్యూస్. ఇదే కాకుండా అన్ని సిస్టమ్స్ అంటే గ్యాస్ట్రోఎంటరల్ సిస్టమ్, మన స్టమక్ నుంచి కిడ్నీస్, బాడీలో ఏ పార్ట్ అయినా అన్నిటికీ ఇమ్యూనిటీ అనేది వెరీ వైటల్. ఎప్పుడైతే ఇమ్యూనిటీ బ్రేక్ డౌన్ అయిందో, మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిందో, మనకి ఏదో రకంగా అంటే బ్యాక్టీరియా అటాక్ చేయడము, ఇన్ఫెక్షన్స్ రావడము, రిపీటెడ్గా సిక్ అవ్వడము, చిన్న బేబీస్లో చూస్తుంటాము. మిడిల్ ఏజ్ సడన్గా ఇన్ని రోజులు బాగున్నాను బట్ లాస్ట్ 6 months నుంచి మల్టిపుల్గా నాకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వీటందరిలో ఒకటే థింగ్ ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చు, దానికి క్విక్ రెమెడీస్ ఏమున్నాయా, న్యాచురల్గా ఎట్లా చేయొచ్చు, ఈ 3 టాపిక్స్ నేను చెప్తాను. ఫస్ట్ యాజ్ ఏ డాక్టర్స్గా మేము ఇమ్యూనిటీని త్వరగా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. దానికి వాడే ఒక డ్రిప్, ది ఐవి ఇమ్యూనిటీ బూస్టర్ అంటాం దీన్ని. ఇది యూజువల్గా వీక్లీ వన్స్ పెడతాము. మనకు ఒక 30 minutes టైంలో ఉంటుంది. దీంట్లో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు వైటమిన్ సి, హై డోస్ ఆఫ్ వైటమిన్ సి వాడతాము. దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వైటమిన్ సి బూస్ట్ ఇమ్యూనిటీ. సెలెనియం అంటాం. సెలెనియం కూడా అదొక ట్రేస్ ఎలిమెంట్. ఇది కూడా మన ఇమ్యూనిటీని నిలబెట్టడానికి చాలా ఇంపార్టెంట్గా ఫ్యాక్టర్. అది కూడా దాంతోపాటు జింక్. ఈ 3 కూడా చాలా వైటల్ థింగ్స్ ఫర్ టు స్టెబిలైజ్ అవర్ ఇమ్యూనిటీ. చాలా మందిలో ఈ 3 ఏది డెఫిషియన్సీ వచ్చినా వాళ్ళ ఇమ్యూన్ సిస్టము దెబ్బతింటుంది. సో ఈ 3 కలిపి దీంతో పాటుగా కొన్ని రకాల గ్లూటాథయాన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందులో మిక్స్ చేస్తాము. ఇంకా కొన్ని ఫ్యూ అదర్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపి ఒక పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ని మనము ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గిందో వాళ్ళలో కనుక ఒక 4 to 6 weeks కానీ ఇస్తుంటే ఇన్స్టెంట్గా వాళ్ళ కోల్డ్ తగ్గిపోవడము, ఫీవర్స్ రావడం తగ్గడము, తర్వాత జనరల్ ఇన్ఫెక్షన్స్ రావడం తగ్గిపోవడం అన్నీ జరుగుతాయి. దీన్ని ఐవి ఇన్ఫ్యూషన్ వద్దు, మేము ఇంట్లో చేసుకోవాలి. మన ఇంట్లో దొరికే ఏంటి న్యాచురల్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఏమేమి వాడతారు? కన్వెన్షనల్గా మన ఫుడ్స్లో మీరు చూస్తే పసుపు, టర్మరిక్ అనేది చాలా పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్. మిల్క్ థర్స్టిల్ అంటారు. మిల్క్ థర్స్టిల్ అనేది కూడా మీకు దీని ఎక్స్ట్రాక్ట్స్ దొరుకుతాయి. చాలా వరకు ఇమ్యూనిటీ బూస్టర్స్లో ఈ మిల్క్ థర్స్టిల్ని వాడతారు. ఇది మనం కొలెస్ట్రాల్ అంటే మనం జున్ను నుంచి మనం ఎప్పుడైతే తయారు చేస్తారో ఆ టైంలో తయారు చేసిన ఎక్స్ట్రాక్ట్ అది. సో మిల్క్ థర్స్టిల్ కూడా చాలా పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్. నెక్స్ట్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకు ఆమ్లా కానీ లెమన్ కానీ ఇలాంటి అన్ని కూడా ఎనీథింగ్ వైటమిన్ సి ఎక్కువ ఉన్న అన్ని కూడా న్యాచురల్ వైటమిన్ సి అన్ని కూడా మనకు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇది ఫుడ్ వరకు వస్తాయి. మనం ఏం చేస్తే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే మన న్యాచురల్ డైలీ లైఫ్ స్టైల్లో SSS ఫార్ములా అని చెప్తాను నేను ఎవరికైనా. ఈ SSS ఫార్ములా అంటే సన్లైట్, స్లీప్, స్వెట్. సో ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఖచ్చితంగా డీప్ స్లీప్ కనుక లేకపోతే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ రిపేర్ అవ్వదు, యాక్టివేట్ అవ్వదు. తర్వాత వైటమిన్ డి అండ్ సన్లైట్, ఈ 2 కూడా వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ అవర్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ. సో ఖచ్చితంగా స్లీప్ బాగుండాలి, సన్లైట్ ఖచ్చితంగా 30 minutes to 40 minutes ఎక్స్పోజర్ ఉండాలి. దాంతోపాటు స్వెటింగ్ అంటే ఎక్సర్సైజ్, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది మీరు సూర్య నమస్కారాలు వెళ్ళొచ్చు, లేదంటే మీరు జిమ్ అలవాటు జిమ్కి వెళ్ళొచ్చు, వాక్ వెళ్ళొచ్చు, హైక్ వెళ్ళొచ్చు, ఎనీ యాక్టివిటీ, ఎనీ ఏరోబిక్ యాక్టివిటీ విచ్ గెట్స్ యూ యువర్ స్వెట్ అవుట్. ఇది కూడా మనకు ఖచ్చితంగా ఈ 3 కాంబినేషన్ కనుక చేయగలిగితే మీ ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో మనం చెప్పుకున్నట్టు ఈరోజు మీరు లైఫ్ స్టైల్లో ఈ 3 Sని ఇంక్లూడ్ చేసి డైట్లో మనం అనుకున్న ఈ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ మీరు ఖచ్చితంగా మీ డైట్లో ఉండేట్టు చూసుకొని ఇవి అన్ని చేసి కూడా తగ్గకపోతే మాత్రం ఒక్కసారి మీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ, లేదంటే మీ రిమటాలజిస్ట్ కానీ, లేదంటే మా రెడీఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు చేస్తే ఇలాంటి ఇమ్యూనిటీ డ్రిప్స్ గురించి, ఇలాంటి మరి చాలా రకాల డ్రిప్స్ అంటే మీ పర్టికులర్ కండిషన్కి మీకు ఏది అవైలబుల్ ఉంటుంది, మీకు ఏది సూటబుల్ అవుతుంది చూసి మనకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఫాస్ట్గా అంటే మనం ఈ న్యాచురల్ రెమెడీస్లో టైం పడుతుంది కాబట్టి దాంతోపాటు ఈ అసిస్టెన్స్ అనేది ఐవి డ్రిప్స్తో తీసుకుంటే కనుక మీరు త్వరగా మీ హెల్త్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోగలుగుతారు.